మిత్రులారా నమస్తే. ఇక మోడీ అనుకోకి గడు రోజులు మొదలయ్యాయండి. కష్టాలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఆ భగవంతుడే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన్ని పంపించిన ఆ భగవంతుడు కూడా ఈ భూగోళంలో నరేంద్ర మోడీకి ఎదురయ్యే కష్టాలను తీరుస్తాడో లేదో డౌట్గా ఉంది. ఎందుకంటే లోక్సభ 18వ లోక్సభ తొలి సమావేశం నుంచే అసలు సినిమా ప్రారంభమైంది. ఒకరి తర్వాత ఒకరు, అటు రాహుల్ గాంధీ, ఇటు అఖిలేష్ యాదవ్, అటు మహువా మొయిత్రా, అటు మణిపూర్ నుంచి, ఇటు తెలంగాణ నుంచి, అటు తమిళనాడు నుంచి, దేశం నాలుగు వైపుల నుంచి కూడా దిగ్గజాల లాంటి ప్రతిపక్ష యోధులు లోక్సభలో ఇక్కడ ఆసీనులై ఉన్నారన్నమాట. వాళ్ళు మాట్లాడే మాటలు వినాలి, తట్టుకోలేకపోతే లేచి నిలబడి సమాధానం చెప్పాలి. అడ్డుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆగేటటువంటి అవకాశాలు అక్కడ కనిపించడం లేదు. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటుంటే అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. హిందూ ముస్లిం మీరు నిరంతరం కూడా హింస హింస హింస, నఫరత్ నఫరత్ నఫరత్, ఇదే కదా అని చెప్పి మీరు హిందూ సమాజానికి నేతృత్వం ఎలా వహిస్తారు? మీరు హిందువులని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ప్రతి నిమిషాన్ని హింసనే ప్రోత్సహించారు కదా అని ఆయన మాట్లాడుతుంటే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేచి అయ్యాయా ఇది మొత్తం హిందూ సమాజం మీదే ఈయనేదో అభాండాలు వేస్తున్నాడని చెప్పేసి వాపోవలసి వచ్చింది, ఆందోళన వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఆయన స్పీకర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన హోంమంత్రి అమిత్ షా లేచి నిలబడి అయ్యా ఇది మొత్తం స్పీకర్ ఆసనం మీదే తిరుగుబాటు అని చెప్పి మాట్లాడుతూ ఇక రాహుల్ గాంధీని ఆపండి, మాకు రక్షణ కావాలి ఈ సభలో అని. ఏమిటి, సాక్షాత్తు హోంమంత్రి లాంటి వాడే రక్షణ కావాలి, మాకు రక్షణ కల్పించండి అనేటటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి రాజ్నాథ్ సింగ్ కూడా లేచి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు అగ్నివీరు గురించి ఆయన అగ్నివర్షం కురిపిస్తున్నప్పుడు రక్షామంత్రి రాజ్నాథ్ సింగ్ లేచి నిలబడి సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఒక్క రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి అధికార పక్షంలోని అతిరథ మహారథులందరూ కూడా నిమిషానికి లేచి నిలబడి సభాపతికి విన్నపాలు చేసుకోవలసి వచ్చింది. ఇది మిత్రులారా. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఎంటర్ అయ్యాడు. ఆయన ప్రసంగంలో మొట్టమొదటి మాటే ఆగస్టు 15, 1947లో ఈ దేశానికి బ్రిటిష్ వలసవాదం నుంచి విముక్తి లభిస్తే 4వ తేదీ జూన్ 4వ తేదీ 2024న ఈ దేశంలో ఈ దేశానికి మత రాజకీయాల నుండి విముక్తి లభించింది అన్నాడు. ఉపన్యాసం మొట్టమొదటి బాణమే ఎక్కువ పెట్టాడనమాట మత రాజకీయాల మీద అఖిలేష్ యాదవ్. ఎలా తట్టుకుంటారు వీళ్ళందరినీ? మరోపక్క బెంగాల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మాట్లాడుతూ ఒక్క నన్ను సభ నుంచి గెంటి వేయడానికి మీరు ఎన్ని కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, ఆ పాపానికి పరిహారంగా 63 మంది ఎంపీలను మీరు కోల్పోయారు. లోక్సభలో డౌన్ అయింది కదా, 303 నుంచి వాళ్ళు 240కి పడిపోయారు కదా, అదనమాట అని చెబుతూ ఆమె చాలా విషయాలు మాట్లాడింది. మొత్తం అగ్నివర్షం కురిపించిందనమాట మాటల్లో. మా అనే ప్రతి మాటని మీరు మాట్లాడారు. ముస్లిం అన్నారు, మందిర్ అన్నారు, మీట్ అన్నారు, మచిలీ అన్నారు, మంగళసూత్రం అన్నారు. మాతో ప్రతి మాటని నువ్వు మాట్లాడేవు, కానీ మా అంటే మణిపూర్ అనే ఒక్క మాట నీ నోటి నుంచి రాలేదే అని ప్రధానమంత్రిని డైరెక్ట్గా మాట్లాడింది. ఆ సమయంలో ప్రధానమంత్రి బయటికి వెళ్ళిపోతుంటుంటే ప్రధానమంత్రిజీ ఆ బయటియే మేరీ బాత్ సున్ లీజియే, ఆప్ డరియే మాత్, భయపడకు, పారిపోవద్దు అని చెప్పేసి డైరెక్ట్ అటాక్ ఇచ్చింది. ఇదండి. అటుపక్క రాజా తమిళనాడు నుంచి, మణిపూర్ నుంచి వచ్చిన ఎంపీలు అందరూ చుట్టుముట్టారనమాట. ఇక తమాషా ఇప్పుడు మొదలైందనమాట. మొదటి 2-3 రోజుల్లోనే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని ఎదుర్కోవడానికి, వాళ్ళని తట్టుకోవడానికి మాటిమాటికి అతిరథ మహారథులైనటువంటి వాళ్ళు నిలబడాల్సి వచ్చిందే. ఇక ముందు ఎలా తట్టుకుంటారో ఏమో. ఏది ఏమైనా కష్టాలు మొదలయ్యాయండి. మోడీ అనుకోకి కష్టాలు మొదలయ్యాయి. బహుశా పాపం మోడీని పంపించినటువంటి ఆ భగవంతుడు సాక్షాత్తు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఏ విధంగా రక్షిస్తాడో మనం చెప్పలేం. నిజంగా రక్షించేవాడైతే అయోధ్యలోనే రక్షించేవాడు. అయోధ్యలో వాళ్ళు ఓడిపోతుంటుంటే అలా ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు పాపం భగవంతుడు? కాబట్టి భగవంతుడికి కూడా వీళ్ళ మీద అంత జాలి సానుభూతి ఏమీ ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఏది ఏమైనా ప్రతిపక్షం నాయకులు హేమహేమీలు ఇప్పుడు కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితిలో
వీళ్ళు డిఫెన్స్లో వీళ్ళు పడ్డారు. ఇక ఇప్పుడు అసలు సినిమా మనం చూడాలి. ఎలా తట్టుకుంటారో ఆ ఫైర్ బ్రాండ్స్ని ఎలా తట్టుకుంటారో మోడీ అనుకో మనం చూసి తీరాల్సిందే. అస్సలైనటువంటి సినిమా ఇప్పుడు మొదలైందనమాట మిత్రులారా. నిజమైనటువంటి ప్రతిపక్షం ఏంటో, అధికార పక్షం ఏంటో, బలంగా ప్రతిపక్షం ఉంటే ఎలా ఉంటుందో సభ పరిపాలన ఎలా ఉంటుందో దేశం ఇప్పుడు చూస్తుందన్నమాట. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.